చిన్న పని మీద బయటికొచ్చాను. నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఆనంద్, అదేంటి ఎక్కడున్నావంటే మళ్ళీ చేస్తానని ఫోన్ కట్ చేసింది? అమ్మయ్య, ఏం చెప్పలేదు. మీకిక్కడ ఏ ప్రాబ్లం రాదు. అన్నీ నేను చూసుకుంటాను. మీకు కావాల్సినవన్నీ సీనుతో పంపిస్తాను. సరే, ఉంటాను. బాయ్ చైత్ర. అమ్మాడి, ఆమెకింత భయపడుతుంది. ఆవిడకెవరు శత్రువులున్నారో మనకు తెలియదు కదా సీను. మనం చేయాల్సింది మనం చేద్దాం. వీళ్ల గురించి ఎవరికి చెప్పొద్దు సీను. కట్లనే అమ్మాడి, పోదాంపా. పూర్ణికేమైందో తెలియక నేను టెన్షన్ పడుతుంటే సునంద స్విట్జర్లాండ్కి వెళ్దాం ఉంటుంది. తనకేం చెప్పాలి? ఇప్పుడు ఫోన్ చేద్దామంటే పూర్ణి ఏ స్టేషన్లో ఉందని అడగాలి. అవును, తన అరెస్ట్ అయింది బస్టాండ్ ఏరియాలో కాబట్టి 2 టౌన్ పోలీస్ స్టేషన్కే తీసుకెళ్లి ఉంటారు. ఆ స్టేషన్ ఎస్ఐ నంబర్ నా దగ్గర ఉండాలి. లేదు. సరే, స్టేషన్కి ఫోన్ చేద్దాం. హలో, ఎస్ఐ గారు ఉన్నారండి? బయటికెళ్ళారా? ఒకసారి మేడం గారి ఫోన్ నెంబర్ ఇస్తారా? నేను అర్జెంట్గా మాట్లాడాలి. నేను సునంద ఫ్యాక్టరీ ఓనర్ని మాట్లాడుతున్నాను. చెప్తాను, నోట్ చేసుకో. ప్లీజ్ చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. హలో మేడం, నమస్తే. మాకు కొంచెం చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి. చెప్పండి. 2 డేస్ క్రితం దొంగతనం నేరం మీద మీ ఏరియాలో ఒకరు అరెస్ట్ అయ్యారని సోషల్ మీడియాలో నేను చూశాను. వాళ్ళు ఇంకా స్టేషన్లోనే ఉన్నారా లేక? మీరు మాట్లాడేది పూర్ణిమ గురించా సార్? అవును మేడం, అవును. ఆవిడిప్పుడు ఎలా ఉన్నారు? బెయిలిచ్చి తీసుకెళ్లిపోయారు కదా. బెయిలిచ్చి తీసుకెళ్లిపోయారా? ఎవరండి? లాయర్ ఆనంది గారు. చాలాసేపు అవుతుంది సార్ తీసుకెళ్లిపోయి. ఇంతకు మీరెవరు? నేను జర్నలిస్ట్ అండి. లోకల్ న్యూస్ కవర్ చేస్తుంటాను. ఉంటానండి. థ్యాంక్ యూ. అమ్మా ఆనంది, నిజంగా నువ్వు దేవతవు అమ్మా. కానీ ఆనందికి పూర్ణి ఎవరు తెలుసా? ఆనంది రాగానే అడగాలి. తెలిసిపోయి ఉంటుంది. లేదంటే ఆవిడ్ని విడిపించాల్సిన అవసరం తనకే ఉంటుంది. చరిత్రలో ప్రేమ కథలిప్పుడు గొప్పగా ఎందుకుంటాయో తెలుసా? ప్రేమికులిద్దరూ కలుసుకోలేనన్ని బాధలు, కష్టాలు వాళ్ళిద్దరి మధ్య ఉంటాయి కాబట్టి. కాని నీది సరికొత్త ప్రేమ కథ. ప్రేమించిన వాణ్ణి దక్కించుకోవటం కోసం ప్రేమికుడి భార్య ఫ్రెండ్ని పెళ్లి చేసుకున్నావు. మీరిద్దరూ ఒక్కటవుతారా లేదా అన్న సస్పెన్స్ ఏదైతే ఉందో అది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఎందుకు? ఇక్కడ నీకు శోభనం జరగలేదు, అక్కడ నీ లవర్కి శోభనం జరగలేదు. ఆ లిస్ట్లో నువ్వు కూడా ఉన్నావు. నాదొక వర్స్ట్ స్టోరీ. నీ ప్రేమ కథలో ప్రేమికుడు పెళ్లి చేసుకున్న మనిషి విలన్, కాని నా కథలో ప్రేమికుడే విలన్. నువ్వు పెళ్లి చేసుకోకపోవటం వల్ల మోసపోయావు, నేను పెళ్లి చేసుకోవటం వల్ల మోసపోయాను. ఆఫీస్లో జాయిన్ అయితే ఆదిత్యకి దగ్గరవ్వచ్చనుకున్నాను. కాని జాయిన్ అయ్యాకే తెలిసింది నీకు దగ్గరయ్యానని. చూడలక్య, నువ్వు డేర్ చేసి ఒక స్టెప్ ముందుకేస్తే తప్ప నీ స్టోరీకి ఎన్ని గాడ్ పడదు. ఈ గ్యాప్లో వాళ్ళిద్దరికీ శోభనం జరిగిందే అనుకో, నువ్వనుకున్నది చెయ్యాలంటే ఇంకో జన్మెత్తాలి. నువ్వెప్పుడూ అక్కడే ఉంటావు కదా, కాబట్టి నువ్వే హెల్ప్ చేయాలి జీవనా. ప్రెజెంట్ ఇంట్లో సిచ్యువేషన్స్ ఏం బాగోలేవు. ఏవో గొడవలు జరుగుతున్నాయి. దేని గురించో నాకు క్లారిటీ లేదు. మనకు అవకాశం దొరకపోదు. దొరకగానే నీకు ఫోన్ చేస్తాను. ఆ అవకాశాన్ని అందుకోటానికి నువ్వు రెడీగా ఉండు. ఆనంది ఉండగా నేను అనుకున్నదేది జరగదని నాకు తెలుసు జీవనా. ఆనందిని మీ ఫ్యామిలీకి దూరం చేసే ఛాన్స్ ఏమైనా ఉందేమో ఆలోచించు. సరే, ముందైతే ఇంటికి వెళ్దాం, పద. ఆనందకి పూర్ణి ఎలా తెలుసో ఏంటో నాకేం అర్థం కావట్లేదు. ఒకవేళ ఆదిత్య చెప్పుంటే వాడు కూడా వెళ్లేవాడు కదా. పోనీ సునంది చెప్పిందా? లేదు. సునంది ఎందుకు పూర్ణికి బెయిలేమంటుంది? ఆనంది వస్తే గానీ తెలియదు. ఆనంది వచ్చేసింది. అమ్మా ఆనంది, ఎక్కడికెళ్ళావు ఆనంది? చిన్న పని మీద బయటికెళ్లాను. ఏంటా పని? పూర్ణికి బెయిలిచ్చి స్టేషన్ నుంచి తీసుకొచ్చానని చెప్తుందేమో. నీకు అబ్బాయికి తప్ప మేము ఎక్కడున్నామో ఎవరికీ తెలియకూడదు. తన గురించి గాని చైత్ర గురించి గాని ఎవరికీ చెప్పొద్దన్నారు కదా. నిన్నే ఆనంది, ఎక్కడికి వెళ్ళావు? ఒకరు ఒక కేసులో అన్యాయంగా ఇరుక్కున్నారత్తయ్య గారు. ఎవరు వాళ్ళు? ఇప్పుడు పూర్ణిమ అని చెప్తుంది. ఆ తర్వాత గొడవ మొదలవుతుంది. ముందు వెనక ఎవరూ లేనివాళ్లు. ముక్కు మొహం తెలియని వాళ్ళు కేసులో ఇరుక్కుంటే నువ్వెళ్ళి వాళ్ళని కాపాడావా? పూర్ణి పేరు ఆనంది ఎందుకు చెప్పట్లేదు? నీకు మరీ అంత సోషల్ సర్వీస్ అవసరం లేదు. నేను లాయర్ అవ్వాలనుకున్నదే న్యాయం అందలేని స్థాయిలో ఉన్నవాళ్లకి న్యాయం అందించడానికి. నా కళ్ల ముంగట ఒక్కరు బాధపడతా ఉంటే సాయం చేయనికి వాళ్ళు తెలిసిన వాళ్లే అవ్వాలనా? కన్నీళ్లు తొడవనికి వాళ్లతో మనకి రక్తబంధమే ఉండాలనా? అయితే ఆనందికి పూర్ణి గురించేం తెలీదు. ఎవరూ లేని వాళ్ళనుకునే హెల్ప్ చేసింది. థాంక్ గాడ్. కొన్నిసార్లు మనం చేసే సహాయాలు మనకి తెలియకుండానే మన పర్సనల్ లైఫ్కి ఎఫెక్ట్ అవుతాయి. చేసిన సాయం ఏదో ఒక రూపంలో మనల్ని కాపాడుతుందని నేను నమ్ముతానత్తయ్య గారు. ఓకే ఆనంది, దీని గురించి నేనింక ఆర్గ్యూ చేయను. బట్ బీ కేర్ఫుల్. బాగా టైర్డ్ గా కనిపిస్తున్నావు. వెళ్ళి రెస్ట్ తీసుకో. ఆదిత్య గారు, కాఫీ తీసుకో ఆనంది. నాకేనా? అవును, నీకే. తీసుకో, వేడి చల్లారిపోతుంది. కాఫీ తాగు. నాకోసం మీరు కాఫీ పెట్టుడేందా ఆదిత్య గారు? తప్పే ఉంది. ఎప్పుడూ భార్య మాత్రమే భర్తకి సేవలు చేయాలా? ఆ ఛాన్స్ భర్త తీసుకోకూడదా? తీసుకోవచ్చు, కానీ రీజన్ ఉండాలి కదా. నువ్వింట్లో అందరికీ సాయంగా ఉంటావు. మొన్నటి వరకు లీగల్ అడ్వైజర్వి నువ్వే కాబట్టి ఆఫీస్ వ్యవహారాలు కూడా నువ్వే చూసుకునేదానివి. ఇవి చాలవన్నట్టు సోషల్ సర్వీస్ కూడా చేస్తుంటావు. అంటే అత్తయ్య గారితో మాట్లాడింది మీరు విన్నారా? అవును, విన్నాను. కాఫీ చాలా బావుందండి. నువ్వు చేసిన పని కూడా చాలా బాగుంది ఆనంది. థ్యాంక్స్ ఆదిత్య గారు. కాఫీకా కాంప్లిమెంట్కా? రెండింటికి. కాంప్లిమెంట్కైతే థ్యాంక్స్ ఓకే, కానీ కాఫీకైతే థ్యాంక్స్ ఒకటి సరిపోదులే. మరేం కావాలి? హక్ చేసుకున్నా ఓకే, ముద్దు పెట్టుకుంటే డబుల్ ఓకే. మీరు కాఫీ పట్టుకొచ్చింది ఎందుకా? భార్య దగ్గర ఒక్క ముద్దు కోసం భర్త ఎన్నైనా చేయొచ్చు. మనిద్దరికి ఇంకా ఫస్ట్ నైట్ కాలేదు. నా బాధ కూడా అదే కదా. ముహూర్తం పెట్టే వరకు వెయిట్ చేయండి. ఆ ముహూర్తాలు ఎప్పుడు పెడతారో
నా భార్య నాకు ముద్దు పెట్టుకునే అధికారం ఎప్పుడిస్తారో. తొందరలోనే ఇస్తారులేండి. ఎవరో మెసేజ్ చేసినట్టున్నారు. మావయ్య గారు మెసేజ్ చేశారండి. ఏమని? థ్యాంక్ యూ వెరీ మచ్. నువ్వేం చేసావని థ్యాంక్స్ చెప్పడానికి? అదేనండి నాకు అర్థం కావట్లేదు. ఎవరికో పంపబోయి నాకు పంపారేమో. ఉండండి ఓ పాలు అడుగుతా. మావయ్య గారు ఏంటమ్మా? థ్యాంక్ యూ వెరీ మచ్ అని నాకు మెసేజ్ చేశారేంటండి? నీకెందుకో థ్యాంక్స్ చెప్పాలనిపించిందమ్మా. దేనికి? అడిగేది మిమ్మల్నే మావయ్య గారు. మీకేదైనా సాయం చేస్తేనే కదా నాకు థ్యాంక్స్ చెప్పనీకి. నువ్వు నాకు చాలా పెద్ద సాయం చేసావమ్మా. నేను మీకేం సాయం చేశాను? నాకు నువ్వే సాయం చేయలేదా అమ్మా? అదేంటో నాకు అర్థం కావట్లేదు. మీరే చెప్పాలి. పూర్ణికి బెయిలిచ్చి నీకు తెలియకుండానే నువ్వు నాకు చాలా సాయం చేశావు. అందుకే నీకు థ్యాంక్స్ చెప్పకుండా ఉండలేకపోయాను. కానీ ఆ విషయం నేను బయటికి చెప్పలేను. నానా, మిమ్మల్ని అడిగేది. ఆనంది మీకేం సాయం చేసింది? ఏమోరా, ఎప్పుడో ఒకప్పుడు సాయం చేసి ఉండొచ్చు కదా. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న మాటని నేనెందుకు వెనక్కి తీసుకోవడం? అమ్మా, ఆ మాట నీ దగ్గరే ఉండనివమ్మా. మావయ్య గారేంది కొత్తగా మాట్లాడుతుర్రు? నువ్వెవరికో సాయం చేశానన్నావు కదా ఆనంది, అది నాన్న కూడా విన్నారు. నేనెవరికో సాయం చేస్తే అది మావయ్య గారికి సాయం చేసినట్టు ఎట్లయితదండి? నాకెలా తెలుస్తుంది ఆనంది? మళ్ళీ నాన్నే థ్యాంక్స్ ఎందుకు చెప్పారో తనే చెప్తారులే. ఏం పదాలు, నువ్వేనా దీపాలు వెలిగించేది? అలాగే దేవుడికి దీపాలు పెట్టుకోదా? నేనైతే నీకోసం ప్రేమగా శివయ్యకి మొక్కుకుని పెట్టుకుంటున్నా. మరి అదెవరికోసం పెట్టుకోవాలయ్యా? నేనున్నాను కదా అత్త, నా పేరు దానిట్లా పెట్టుకుంటది. గట్లనా? అట్లయితే పిలవరా నీ పెండ్లాన్ని. ఇప్పుడే పిలుస్తాను చూడు. సిల్కమ్మా, ఏంటి? చూసినవరా సీన్గా, నువ్వు పిలవగానే బయటకొచ్చి ఎంత ఇజ్జత్తిచ్చి మాట్లాడుతుందో. ఊగా అత్త, నాకే సిగ్గు అవుతుంది కదంతా. ఈ బండ సీన్ గాని మీదున్న ప్రేమ. ముందు నన్నెందుకు పిలిచావో చెప్పు. ఈ పొద్దంటే 3 గంటల స్వామికి చాలా ఇష్టం. కార్తీక దీపం వెలిగించి కోరుకుంటే ఏదైనా జరుగుతుందంట. అయితే నువ్వే దీపం పెట్టి కోరుకో. పెండ్లానివి నువ్వా ఆడా? గంగి పెద్దమ్మా, గంగి నువ్వా? నువ్వు గమ్మునుండ్రా బాయ్. ముంగట దీని ముచ్చట మాట్లాడి తర్వాత నీతో మాట్లాడతా. వచ్చి రాగానే యాక్షన్లోకి దిగినవాత మనమొస్తే గట్లనే ఉంటదే. పేత్తడి ఎల్లమ్మ గుడి. ఏమేం అనబడి పెళ్ళామా? ఎట్లున్నావు? నువ్వు లేవు కదా, జబర్దస్తుగున్నా. ఒరే సీనుగా, దీని టెంకు బాగా ముదిరిందిరా. నా యాసలోనే నాకే డమ్కి ఇస్తాండాది. దీంట్లో కౌంటర్ ఇవ్వడానికి ఏముంది? ఎలా ఉన్నావని అడిగావు. నువ్వు లేవు కాబట్టి బాగానే ఉన్నానని చెప్పాను. నేను బస్తీలో ఉన్నప్పుడు నన్ను ప్రశాంతంగా ఉండనిచ్చేదానివా? మనశ్శాంతిగా భోజనం కూడా తిననిచ్చేదానివి కాదు. ఆహాహాహా, మిగతా కథలు ఎట్టున్నా చాడీలు బాగా చెప్తున్నావులే. చాడీలేంటి? ఇవన్నీ నిజాలే కదా. ఈ తింగర్నాయాల నీ మెళ్ళో తాళి కట్టిండు కాబట్టి గా కొన్ని దినాలైనా భరించిన. లేకుంటే నీకున్న పైత్యానికి ఒక్క పొద్దు కూడా నిన్ను దేకుడు నా వల్ల కాదే. నిన్ను భరించడం కూడా నా వల్ల కాదు. ఎబ్బే, నువ్వేదో మారినావనుకున్నాను గాని ఏమీ మారలా. అదే పొగరు, అదే బలుపు. ఏ గంగి, నువ్వు గీడికి నా పెళ్లంతో గొడవ పనికి వచ్చినావే? నీ పెండ్లాన్ని నేనేమీ అనట్లేదురా నాయనా. ఏ పెద్దమ్మా, చాలా మంచి పుట్టొచ్చినావు కదా, ఓ 4 దినాలు మాతోనే ఉండు. 4, 3 అని లెక్క పెట్టుకురా సింహాద్రి. నేనుప్పు అయితే గీడి పెళ్ళం నిప్పు. ఓ చోట ఉన్నావంటే చిటపట చిటపట చిటపట్లు ఆడతాం. నోరు కుదురుగా పెట్టుకోవాలి. అది నీ చేత కాదే. హే, నన్ను తిట్టడం తప్ప నీకు వేరే పనే ఉండదా? దినాము నిన్ను తిడతా ఉంటేనే నాకు పొద్దు గడుస్తాయి. నీకు దండం పెడతా సార్, ఆగుతావా? ఆ పెట్టేదేదో నా కాళ్ళకు పెట్టరా, దీవెనలు ఇస్తాను. నువ్వు గిట్ల తయారైనవైందే? రే, నేను గిట్లనే ఉంటానురా. రే సింగా, నువ్వు పెద్దమ్మనేమనకురా. గట్ల చెప్పు. బిడా, ముంగడ దీపాలు వెలిగించురి. ఏందే ఎలగట్లేదా? ఒత్తు సరిగ్గా లేనట్టుంది. దీపం ఎలగనీకి సరిగ్గా ఉండాల్సింది ఒత్తి కాదే, నీ బుద్ధి. ఇప్పుడు నా బుద్ధికేమైంది? పద్మమ్మ మొగుణ్ణి తలుసుకొని ఎలిగిస్తే దీపం చక్కగా ఎలిగింది. నువ్వు కూడా నీ మొగుణ్ణి తలుసుకొని దీపం వెలిగిస్తే దీపం ఎలుగుతుంది. ఒరే సీనుగా, నువ్వు గాఢ నించున్నవేంది? గిట్రా ఎండించో. అమ్మ వయ్యారి, గిప్పుడు ఎలిగించు. గిది పద్ధతంటే. ఒకరికి మనం జంటైనామంటే అది ఆ పరమశివుడేసిన ముడి. గట్లనే బతకాలే. మనం కోరుకున్నట్టుగానే మనిషి బతకాలంటే జిందగీ ఖరాబయిద్ది. ఆ దీపాన్ని చూడు ఎంత పవిత్రంగా ఎలుగుతాందో. మన మనసులు కూడా గట్లనే ఉండాలే. దేవుడు ముంగట దీపం వెలిగిన మాదిరి మొగుడి ముంగట పెళ్ళాం వెలగాలే. ఆ వెలుగు వాళ్ల బ్రతుకుల్ని వెలిగిస్తుంది. ఈ మాట జరంతా మనసులో పెట్టుకో. ఈ ముసలిది త్వరగా పోతే బావుండు. కండ్లు మూసుకుని దేవునికి దండం పెట్టుకోండ్రి. వచ్చే కార్తీక మాసానికి నాకు అతిథికి పెళ్ళవ్వాలి. ఈ దరిద్రపతి ఏదో ఒక దిక్కుమల్ల కోరిక కోరుకునుంటుంది. అయ్యన్ని నువ్వు పట్టించుకోకు స్వామి. నా అల్లుడు నా బిడ్డ సిలక గోరింక లెక్క మంచిగుండాలే. ఒకే తల్లి దగ్గర పెరిగిన ఆనందికి జీవనకి ఎంత తేడా ఉంది. ప్రసాదం తీసుకోండి. ఆనంది ఉపవాసంతో ఉంది నువ్వు కదా, ముందు నువ్వు తినాలి. మనకి వాడు డబ్బులు కట్టేలా చేస్తాను. ఆనంది చదివిన కాలేజ్లోనే నేను లా చదివాను. తను ఫస్ట్ అయితే నేను ఫస్టే. నువ్వు వాదించడంలో నాకు అభ్యంతరం లేదు, కానీ నువ్వు కాన్ఫిడెంట్ గా ఉన్నావా? 100% కాన్ఫిడెంట్ గా ఉన్నాను అత్తయ్య గారు. ఇంత కాన్ఫిడెంట్ గా ఎలా చెప్పగలుగుతున్నావు జీవన? గెలిచే వాళ్ళిప్పుడు నాలాగే ఉంటారమ్మా.